నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాటికి డిజిటల్ లైబ్రరీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం వెల్లడించిన మంత్రి గౌతమ్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ ఆల అయోధ్యరామిరెడ్డి 45 సంవత్సరాల పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపు. గెలాక్సీ బార్ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి 2024 నాటికి ఫైబర్ నెట్ ద్వారా డిజిటల్ లైబ్రరీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో శుక్రవారం గౌతమ్ రెడ్డి మాట్లాడారు. ఐటీ పరిశ్రమను విస్తరింపచేయడం కోసమే సిఎక్స్పో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2000 ఎకరాల్లో 3 కాన్సెప్ట్ సిటీలను నిర్మించబోతున్నట్లు వివరించారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. Our contribution is less than 5% to the overall country contribution చూసుకుంటే. సో ఈ ఐటీ అనేది జనరల్గా మనకి ఆల్దో మెజారిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఐటీ ఇంజనీర్స్ కానీ మన రాష్ట్రంలో నుంచి వస్తున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది ఐటీ ఇంజనీర్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురావాలి, అలాగే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మన ఐటీ 5% నుంచి 10% పెంచేలాగా ఈ 3 సంవత్సరాల్లో ఏవేమి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో సో వీ హ్యాడ్ అ రౌండ్ టేబుల్ డిస్కషన్స్. మొదట్లో యాక్చువల్గా మేము అబౌట్ 25-30 కంపెనీస్ మేము ఇన్వైట్ చేస్తాం. దాంతో వర్క్షాప్ లాగా పెట్టుకొని ఎస్పెషలీ ఈ ఐటీ అంటే కేవలం ఐటీ కాకుండా పరిమితమే కాకుండా ఐటీ ఈజ్ నౌ మైగ్రేటెడ్ టు సో మెనీ అదర్ ఫీల్డ్స్. ఎడ్యుకేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. అలాగే బేసిక్లీ టుడే ఐటీ హెస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ ఆల్ ది నెసెసరీ యూటిలిటీస్ ఆర్ బేసిక్ నెసెసిటీస్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో హౌ కెన్ వి ఇంక్రీజ్ ద జాబ్ ఆపర్చునిటీస్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఆ ఐడియాతో మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. సో దీంట్లో కూడా వీ టార్గెటెడ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఐటీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వేరే దేశాలు పోయిన కంపెనీస్ కావచ్చు. ఫస్ట్ వీ రీచ్డ్ అవుట్, ఎందుకంటే ఏవైనా సరే వాళ్ళకి సెంటిమెంట్ ప్లస్ లోకల్గా మనకి రాష్ట్రంలో ఏదో చేయాలని ఉంటుంది కాబట్టి వీ రీచ్డ్ అవుట్ ఫస్ట్ టు ద తెలుగు స్పీకింగ్, తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రీచ్ అవుట్ అవడం జరిగింది. కానీ మాకు ఆశ్చర్యం ఏమేసిందంటే వెన్ వీ కాల్డ్ అవుట్ 25, 76 people responded. 76 people responded and said we would like to come to Andhra Pradesh. ఇలాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఐ మస్ట్ రియల్లీ కాంప్లిమెంట్ ది సిఇఓస్ అండ్ ది ఎండీస్ ఫర్ ద కమిట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎండీస్ అండ్ సిఎక్స్ఓస్ హు హావ్ కమ్ టు దిస్ టేబుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. టుడే 53 companies have physically participated and about 10 companies have come on virtual participation అన్నమాట. దీంట్లో ఎక్కువ మేము చూసింది కూడా ఏంటంటే 6 మేజర్ కాన్సెప్ట్ స్టడీస్గా మేము అంటే వీళ్ళకి ఒక డిస్కషన్ గ్రూప్స్గా 6 డిస్కషన్ గ్రూప్స్గా పెట్టి వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటున్నాం అనమాట. ఏ విధంగా మనం చేయవచ్చు అనేది. మన ముఖ్యమంత్రి గారికి హీ హాజ్ హిస్ విజన్ ఆఫ్ బిల్డింగ్ కాన్సెప్ట్ సిటీస్, అలాగే ఐటీ అగ్రికల్చర్లో ఏ విధంగా తీసుకురావాలి, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏ విధంగా తీసుకోపోవాలి, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు స్కిల్లింగ్ ఏ విధంగా పెంచుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎస్పెషలీ కింద స్థాయి నుంచి 2-3వ తరగతి నుంచి కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఇంటిట్యూట్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకుంటూ పోవాలని చెప్పి ఒక ఐడియాతో అంటే ముఖ్యమంత్రి గారికి క్లోజ్గా హార్ట్లా అంటే ఆయనకి దగ్గరుండే సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ స్కిల్లింగ్. కాబట్టి దీని బేసిస్గా తీసుకొని మేము ఐటీ సర్వీసెస్ ఏ విధంగా తీసుకోవాలని ఒక సలహా పెట్టుకున్నాం. గ్రేట్ రిఫార్మ్స్ కాబట్టి
ఈ రోజు ఆ రిఫార్మ్స్ ఈ రోజు మనకు కనబడుతున్నాయి అన్నమాట, మన కళ్ళ ముందరే కనబడుతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇంతమంది CEOs మనకి ఈరోజు స్పందించి ఇక్కడ రావటం ఏంటంటే దే హ్యావ్ సీన్ ఫిజికలీ ద ప్రోగ్రెస్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకింగ్. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మంది యువతలు ఎవరెవరు ఈ మధ్య ఐటీలో వాళ్ళు ఉద్యోగాలు ఏది కోరుకుంటున్నారో తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఐటీలోనే సెక్టర్లోనే కాదు, ఐటీ సెక్టర్లో ఇంకా మిగతా ఉండే స్పెషలైజ్డ్ ఐటీ సెక్టర్లో కూడా దానికి ఫోకస్ చేసుకొని మేము తీసుకురాబోతున్నాం. అలాగే ఒక ముఖ్యంగా ఏంటంటే అలాగే మే నెలాఖరున బహుశా లాస్ట్ వీక్లో ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో కూడా నీతి ఆయోగ్తో పాటు నాస్కామ్తో పాటు కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద పెరుగుతుంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ. సై థ్యాంక్ యూ. అంటే టుడే వీఆర్ బ్రింగింగ్ అవుట్ 3 కాన్సెప్ట్ సిటీస్. 3 కాన్సెప్ట్ సిటీస్లో విశాఖపట్నంకి వచ్చేతలికే వీఆర్ ఇన్ డిస్కషన్ విత్ నీతి ఆయోగ్ అండ్ అమితాబ్ కాంత్ గారు CEO గారు ఏం చెప్పారంటే కీప్ విశాఖపట్నం యాజ్ అ డెస్టినేషన్ ఫర్ రోబోటిక్స్, జెనోమిక్స్, అలాగే ద 5G టెక్నాలజీస్, AI టెక్నాలజీస్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి హై అండ్ ఐటీ డెస్టినేషన్గా మనం క్రియేట్ చేస్తాం, కాన్సెప్ట్ సిటీగా క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని భాగంగానే మేము మేలో వీఆర్ కాలింగ్ దిస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం యాజ్ అన్ ఐటీ డెస్టినేషన్ ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీస్. రాజ్యసభ సభ్యులు ఆల్ అయోధ్యరామిరెడ్డి గుంటూరు అరండలపేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యరామిరెడ్డితో పాటు మేయర్ కావడి మనోహర్ నాయుడు, GMC కమిషనర్ చల్లా అనురాధ, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్లో అపోహలను వీడి 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కొంచెం జరగండి. సీఎం గారు ఎపిసోడ్ లేకపోయినా మా ఎంపీ గారు ఎపిసోడ్ పైకి ఎవరికి పిలవలేదు అసలు డాక్టర్ మన గుంటూరు నగర ప్రథమ పౌరుడు కావటి మనోహర్ నాయుడు గారు, అలాగే మేయర్ అనురాధ గారు, నా మిత్రులు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అన్న బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు, మిత్రులు షౌకత్ గారు, అందరికీ కూడాను, గుంటూరు ప్రజలకు అందరికీ కూడాను, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నేను వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ కరోనా ఇష్యూ మీద, COVID-19 ఈ పాండమిక్ ఇష్యూలో దీన్ని మనం బయటపడాలి అని అంటే అందరికీ కూడాను కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సంవత్సరం క్రితం ఇదే టైంలో ఈ కోవిడ్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని అంటే అందరం కూడాను క్లూలెస్గా ఉన్నాం, ఏం చేయాలో తెలియదు. కానీ సంవత్సర కాలంలోనే మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా ఇలాంటి పాండమిక్స్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాంట్లో మన దేశం చాలా చక్కగా పనిచేసింది. అందులో మన రాష్ట్రం మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీతోటి ఎప్పుడైతే ఇలాంటి ఉపద్రవం వచ్చిందో ఆ వచ్చిన రోజే ఆయన చెప్పాడు, భయపడబాకండి, ఫస్ట్ భయం వద్దు, భయం వస్తే భయమే సగం చంపేస్తుంది, కాబట్టి భయపడొద్దు. రెండోది, ప్రతిదానికి కూడాను ముఖ్య నిర్దేశకాలు ఏమైతే చేసుకుంటే మనం ఇలాంటి ఉపద్రవాన్ని నుంచి బయటకు వస్తాం అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజే చాలా చక్కగా
మనకి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రానికి మొత్తానికి కూడా. అలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మన వాళ్ళు మంచిగా సిస్టమేటిక్గా చేసి చాలా చక్కగా మార్గదర్శకంగా నిలుస్తున్నారు. సో అందరికీ కూడాను ఈ 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ కూడాను వచ్చే 2 వారాలు 3 వారాల్లో అందరూ రాష్ట్రం మొత్తంగా కూడా చేయించుకోవాలి. అందులో గుంటూరు మనం అందరికంటే నంబర్గా 1గా ఉండాలి, మోడల్గా ఉండాలి. మేడం చెప్పారు 40,000 పైబడిన వాళ్ళు 45 సంవత్సరాలు 70,000 1,70,000 పైబడిన వాళ్ళు ఉన్నారని అన్నారు. సో ఈ 1,70,000 పైబడిన వాళ్ళు అందరం కూడాను వచ్చే మ్యాక్సిమం వారం 10 రోజుల లోపలనే మొత్తం అందరం కూడాను ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పి దీనివల్ల ఏ రకమైనటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అండ్ అదంతా ఎస్టాబ్లిష్ అయ్యింది, మొత్తం చక్కగా చేసి పెట్టారు. సో ఇందులో మనకి 80-90% సేఫ్ గార్డ్స్ ఉంటాయని చెప్తున్నారు ఈ వ్యాక్సినేషన్ వేసుకున్నందువల్ల. దాని తర్వాత ఇంకా ఏమైనా ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే మనం ఉన్నటువంటి బేసిక్ రూల్స్ అన్నీ కూడా ఫాలో చేసుకోవాలి. సో ఆ రూల్స్లో మాస్క్ పెట్టుకోవడం, అగైన్ శానిటైజ్ చేసుకోవడం, దూరం పాటించడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుంటా అందరం కూడాను ఈ మహమ్మారి నుంచి మనం దూరం వచ్చేటట్టు చేసుకుంటే తర్వాత వచ్చే తరానికి మనం అందరం కూడాను ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. దానికి మనం ఈ జనరేషన్ అంతా మనము మోడల్గా ఉండాలి. మనం అన్నీ కూడా పద్ధతిగా చేసి చూపెట్టాలి. గుంటూరు జిల్లాని, గుంటూరు నగరాన్ని మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో నంబర్ 1గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్రానికి దేశంలోనే మంచి పేరు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం తీసుకుంటాం. వైద్యరామరెడ్డి గారు మరి కోవిడ్కి సంబంధించినటువంటి మరి వ్యాక్సిన్ తీసుకోవటం జరిగింది. మరి గుంటూరు నగరంలోనే మరి మొట్టమొదటగా మా ముఖ్యమంత్రి, మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన అన్ని వార్డు సచివాలయాల్లో మరి కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించడంతో పాటు స్వయంగా కూడా తను వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా జరిగింది. ఏదైతే సంవత్సర కాలం నుంచి ఈ కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతూ మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అక్కడక్కడ కరోనా కేసులు ఇప్పటికి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటే చెప్పారు, కరోనా వచ్చినటువంటి కొత్తలో కరోనాతో సహజీవనం చేయాలి, సామాజిక దూరం పాటించాలి, శానిటైజర్ వాడుతూ ఉండాలి, తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇమ్యూనిటీని పెంచుకుంటా మన కరోనాతో సహజీవనం చేయాలని చెప్పేసి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చెప్పారో అది వాస్తవ రూపం దాలుస్తూ ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారి మీద దుష్ప్రచారం చేయటం కూడా జరిగింది, తెలవంతులు చేయటం. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు ఈరోజు మా గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దల వైద్యరామరెడ్డి గారు కూడా వ్యాక్సిన్ వేయించుకొని వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు రావు, దానివల్ల ఆరోగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఈ కరోనాకి మనం దూరంగా ఉంటాం, అదేవిధంగా కరోనా మనం దరి చేరకుండా ఉండాలంటే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలనేటువంటిది మరి ఈరోజు మా పెద్దల వైద్యరామరెడ్డి గారు పెద్ద మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి తప్పకుండా గుంటూరు నగర ప్రజలందరూ కూడా తక్షణమే 45 సంవత్సరాల పైచులకు పడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మీ ఇరుగు పొరుగు వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించే విధంగా మీరు కూడా తోడ్పడాలని చెప్పి సెలవు తీసుకుంటే గుంటూరు డిస్టిక్లో చాలా యాక్టివ్గా చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ గుంటూరుని బ్యూటిఫికేషన్ చేయడానికి గుంటూరులో ఎన్విరాన్మెంట్ విషయాల్లో చాలా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారు, మన ఎంపీ గారు, రాజ్యసభ మెంబర్, ఇవాళ స్వయంగా వ్యాక్సిన్ వేసుకొని కమిషనర్ గారు, మేయర్ గారు ఇద్దరు సమక్షంలో చేయటం వల్ల మేము ప్రజల్లో ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి. ఈ వ్యాక్సిన్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు, అందరూ వచ్చి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇవాళ పార్టిసిపేట్ చేసినటువంటి ఎంపీ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం ఇదే సమయంలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో ఈ కోవిడ్ బారి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక సంవత్సరం లోపల వ్యాక్సిన్ వస్తుంది అంటే చాలామందికి అది నమ్మకంగా లేదు. కానీ 9 నెలల లోపలే మనకి వ్యాక్సిన్ అనేది మనకి అందుబాటులోకి రావడం, జనవరి నుంచి కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారు. నిన్నటితోటే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గుంటూరు నగరంలోనే ఈ 45 సంవత్సరాల పైన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించడం
సో దానికి మనకి మరింత బాధ్యత, గుంటూరు నగర పౌరులకి ఇది మరింత బాధ్యతను పెంచినట్లయింది. గుంటూరు నగరంలో సుమారుగా 1,70,000 మంది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాల్సింది. అదేవిధంగా కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడిన సంఘటనకి గుర్తుగా శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని ఘనంగా జరుపుకున్నారు. నమ్మిన వారి శ్రేయస్సు కోసం ప్రభు ప్రాణత్యాగం చేశారని మత పెద్దలు వివరించారు. దీంతో నగరంలోని చర్చిలు విశ్వాసకులతో కిటకిటలాడాయి. దీన్ని బట్టి ద క్రాస్ ఆన్సర్స్ కిరీటాన్ని ధరించినప్పుడు ఆమె శరీరాన్ని రక్షకుడి మాట తీసుకుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పిలిచి వారి పాపాలు కలుగుతూ ఉంటుంది. ఇది దేవుని యొక్క గొప్ప ఫలితం. నీతి జీవితం ఆవేదనతో పడిన వాళ్ళు నా దేవుడు అందరూ చెప్పే విషయం. 5వ మాట శ్రమతో కూడింది. మొదటి పాపము జీవితంలో జయించబడిన చట్టం కాబట్టి అక్కడి నుంచి మొదటి ఆధారం నుండి ఋతువాన్ని తీసుకొచ్చాడు. దీనిలో నీవు నేను ఆదివాసి ఉన్నట్లయితే ఒకవేళ రైతుల్లాగా ఉన్నామా, పిలాతులాగా ఉన్నామా, లేక పిలాతుని బాధ చూసి ఓరవలేక సృష్టి యావత్తు దిగులు పడుతుంది. మరి సృష్టిలోనూ మనము ఇలాంటి మోపరాలని అంతిమ తీర్పు టైంలో అల్టిమేషన్ ఈ శిలువ. కేవీపీ కాలనీ గెలాక్సీ బార్లో గోపీనాథ్ అనే యువకుని హత్య చేసిన నిందితుల్ని అర్బన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసులో 8 మంది నిందితులతో పాటు ఒక బాల నేరస్తుని పట్టుకుని వారి నుండి 2 కర్రలు, 2 వేట కొడవలని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారిన స్నేహితుల మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. డీఎస్పీ సుప్రజ, నారంపాలెం ఎస్హెచ్ఓ మల్లికార్జునరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తేదీ గెలాక్సీ బార్ అండ్ రెస్టారెంట్లో జరిగినటువంటి గోపీనాథ్ అనే ఒక ప్రాపర్టీ అఫెండర్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు సాయంత్రం నగరపాలెం సిఐ గారు ముద్దాయిని అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 9 మంది ముద్దాయిలు, అందులో 8 మంది మేజర్లు అయితే ఒక A9 అంటే అయినా జూనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అయితే ఈ మర్డర్లో విక్టిమ్ అయినటువంటి గోపీనాథ్
చెడు వ్యసనాలకు లోనై తన స్నేహితులందరినీ కూడా డబ్బులు డిమాండ్ చేయడం, హై హ్యాండెడ్గా యాక్ట్ చేయడం చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగా 22వ తేదీ మన ఇక్కడ ముద్దయినటువంటి కక్క వెంకటేష్ ఇలియాస్ రెబల్, అదేవిధంగా షేక్ మస్తాన్ ఇలియాస్ చికెన్ కొట్టు మస్తాన్, వీళ్ళిద్దరినీ డబ్బులు డిమాండ్ చేస్తాడు. డబ్బులు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు తమ దగ్గర డబ్బులు లేవని సమాధానం చెప్పిన వెంటనే అందులో కక్క వెంకటేష్ని రాయిపెట్టి కొడతాడు. సో కొట్టినప్పుడు మళ్ళీ ఇంకోసారి డబ్బులు లేవని చెప్పినప్పుడు మళ్ళీ కొట్టే పరిస్థితి వస్తుంది. సో ఇట్లా ఇటువంటి హై హ్యాండ్ యాక్ట్ని మనం భరిస్తూ పోతూ ఉంటే ఇంకెన్నాళ్ళు చేస్తాం అనే ఉద్దేశంతో కక్క వెంకటేష్ తన బ్రదర్ అయినటువంటి కక్క వెంకట నరసయ్య మరొక 5 మందితో కలిసి ఈ గోపీనాథ్ని ఎట్లాగైనా అంతమొందించాలి అని చెప్పి కొన్ని కత్తులు, వేటకొడవళ్ళు సంపాదించి వాటితో ఆ బార్ దగ్గర ఉన్నటువంటి ఈ గోపీనాథ్ని అటాక్ చేసి చంపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ముద్దాయిలు కానీ లేకపోతే విక్టిమ్ కూడా అందరూ కూడా ఫ్రెండ్సే. చెప్పినట్టే ఆ నిఘా అయితే కంటిన్యూ అవుతా ఉంది. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ విషయంలో ప్రతిరోజు కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ సెలెక్టెడ్ రౌడీ షీటర్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క లొకేషన్లోనే వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ యాక్టివిటీస్ ఫీల్డ్లోనే విచారించి చుట్టుపక్కల వాళ్ళని కానీ లేకపోతే అక్కడ వీధిలో ఉన్నటువంటి వాళ్ళని గమనించి వాళ్ళతో ఎట్లా ఉన్నాడు, ఏం బిహేవ్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, లైవ్లీహుడ్ ఎట్లా ఉంది, యాక్టివిటీస్ ఎట్లా ఉన్నది, డే మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, నైట్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా విచారించి అటువంటి మూమెంట్స్ అన్నింటినీ కూడా ఆ వ్యక్తి యొక్క రౌడీ షీట్లో ఎంటర్ చేసి ఈ యొక్క రౌడీ యొక్క ఇన్ఫర్మేషన్ని మరింత కూలంకషంగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ యొక్క ఇల్లు లొకేషన్ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా రికార్డ్ చేసి ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు పలానా రౌడీ షీటర్ ఈ అఫెన్స్లో పాల్గొన్నాడు అన్నప్పుడు ఆ రౌడీ షీటర్ అనే అనుమానం వచ్చినప్పుడు ఆ రౌడీ షీటర్ ఇంట్లో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఎవరైనా కానీ ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా తన సెల్లో ఫీడ్ చేసుకుని తన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఓన్లీ ఆ ఏరియా బాధ్యుడైన కానిస్టేబులే కాకుండా ఎవరైనా కానీ ఆ రౌడీ షీటర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రౌడీ షీటర్ ఆ టైంలో ఎక్కడున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడా లేదా అని విచారించడం కోసం తన ఇంటికి అత్యంత ఫాస్టెస్ట్ పాసిబుల్ టైంలో వెళ్ళడం కోసం ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మన యొక్క రౌడీ షీట్లో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. జరిగింది చనిపోయిన వ్యక్తి రౌడీ షీటర్ అయినప్పటికీ అక్కడ కారణాలు ఆధిపత్య పోరు కాదు. అక్కడ బేసికలీ చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన జైల్లో ఉన్నారు. ఆ కొడుకు ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాడో అటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న లేడీ దగ్గరికి మృతుడు వెళ్తున్నారు కాదు, ముద్దాయి వెళ్తున్నాడని చెప్పేసి ముద్దాయిని గోపి కదండి వెళ్తున్నాడని చెప్పేసి మృతుడు చాలాసార్లు గోపిని వార్నింగ్ ఇవ్వడం జరిగింది, చంపేస్తానని కూడా బెదిరించడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో నేను చంపకపోతే నన్ను చంపేస్తున్న ఉద్దేశంతో గోపి అనే వ్యక్తి అటాక్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండు 2024 నాటికి డిజిటల్ లైబ్రరీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం, వెల్లడించిన మంత్రి గౌతమ్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ ఆల అయోధ్యరామిరెడ్డి, 45 సంవత్సరాల పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపు.
గెలాక్సీ బార్ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.